వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరందరూ బాగాలని మనస్ఫూర్తి కోరు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ పార్ట్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఫ్రైడే చేయబోతాను. చేసే విధానం మీకు చూపిస్తాను. 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇక్కడ కొత్తిమీర పుదీనా కూడా తీసుకోవాలి. 2 ఆలు, 5 టమాటా పళ్ళు, 2 గాజర్ తీసుకున్నాను, 2 ఆనియన్ తీసుకున్నాను. చూడండి అక్కడ రైస్ చాలా మిగిలిపోయింది. మీరు కూడా ఆలోచిస్తుంటారు మీకు కాడ రైస్ ఉంటుంది కదండి. మన కాడ పప్పు ఏమైనా కూరలు అనేప్పుడు మనం ఆలోచిస్తుంటాం ఏం కూర చేయాలని. ఇవన్నీ అవసరమే లేదండి. మనకు కూరలు ఉంటాయి ఫ్రిడ్జ్లో, అవన్నీ కొన్ని తీసుకోవాలి. కొన్ని తీసుకునేక మళ్ళీ శుభ్రం చేసుకోవాలండి. ఇవి శుభ్రం చేసుకునేక సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి అన్నీ కట్ చేసుకున్నాను. రైస్ కూడా పొడికి చేసుకున్నాను. గ్యాస్ ఆన్ చేసుకుంటున్నాను. ఇక్కడ గ్యాస్ ఆన్ చేసుకునేక కడాయి పెట్టుకోవాలి. దీంట్లో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. మనం చూడండి తగినంత ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ముందు దీంట్లో గాజర్ ఆలు యాడ్ చేసుకోవాలండి. గాజర్ ఆలు వేస్తే ఏమవుతాయంటే ఈ ఆయిల్ అనేది చాలా మగ్గుతాయి. అన్నీ ఒకేసారి వేస్తే మగ్గవండి, గట్టిగా ఉంటాయి గాజర్ ఆలు అనేది. నేను గాజర్ ఆలు వేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుంటాను. చూడండి కలుపుకుంటున్నాను. ఇవన్నీ ఆయిల్ కొంచెం కుక్ చేసుకుంటానండి. ఫ్రై బాగా చేసుకున్నాక ఇప్పుడు నేను ఆనియన్ వేసుకుంటున్నాను. కట్ చేసుకునేది ఆనియన్ వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. ఆనియన్ వేసుకునేప్పుడు ఇంకొకసారి కలుపుకోవాలండి. మనం ఆనియన్ కూడా కొంచెం మగ్గాలండి ఆయిల్లో. దీంట్లోనే 4 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలా, సన్నగా తురుముకోవాలండి. 4 టమాటా పళ్ళు కూడా వేసుకుంటున్నాను చిన్నగా కోసుకొని. చూడండి ఇవన్నీ వేసుకున్నాను. తగినంత పసుపు, తగినంత రెడ్ చిల్లీ, తగినంత సాల్ట్ వేసుకోవాలా, తగినంత అల్లం పేస్ట్ వేసుకోవాలా. ఇవన్నీ వేసుకున్నాక మసాలాలన్నీ మిక్స్ చేసుకోవాలండి. మసాలా ఎంత బాగా మిక్స్ చేసుకున్నామంటే బాగా మగ్గుతాయి కూడా, బాగా కుక్ అయిపోతాయి. ఇక్కడ నేను కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మన రైస్ పొడి చేసుకున్నాం కదండి, దీంట్లో వేసుకోవాలి మనం. చాలా తొందరగా కూడా అయితే అదండి, చాలా బాగా టేస్టీగా ఉంటుంది, బాగా సూపర్గానే ఉంటుందండి. మీ కాడ కూడా ఉంటే రైస్ అట్నే తప్పక ట్రై చేయండి. మన రైస్ అంతా కలుపుకోవాలండి. కొంచెం మనము దీనికి మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. చిన్నగా సిమ్లో గ్యాస్ పెట్టుకోవాలా. చూడండి మా రైస్ అనేది లోపల నుంచి బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మీకు తీసి చూపిస్తాను. బాగుందండి, చాలా బాగుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.